హ్యాపీ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాలన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వావ్ గోల్డెన్ టైం స్టార్ట్ నా. అనండి, వినండి, కనండి. థ్యాంక్ యూ సో మచ్. 45,000 సబ్స్క్రైబర్లు మామూలు వ్యక్తులు, మహానుభావులు. ఇంకా దూసుకెళ్ళాలండి. 1,00,000 సబ్స్క్రైబర్లు రావాలి, 2, 3, 5, 10 లక్షలు, 20 లక్షలు దూసుకెళ్ళాలి. ఎందుకంటే న్యూమరాలజీ ఇంత గొప్పగా తెలుగు రాష్ట్రాల్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు లేరు. ఫ్యూచర్లో ఎవరు వస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే లేరు. ఓకేనా? ఇక ఈరోజు మొబైల్ నెంబర్లో 8 నెంబర్లు లేకపోతే ఏం జరుగుతుంది? 8 నెంబర్ ఎందుకు సార్, మీరే చెప్తారు చాలాసార్లు. 8 నెంబర్ 8, 10, 26 అంటే కష్టాలు కాదు. 8, 10, 26 తారీఖులో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు ఇవి అంటుంటారు. అవి వేరు ఇవి వేరు కదా. 8 నెంబర్ అనేది పెళ్ళిళ్ళు చేసుకోవద్దన్నా, కార్లు కొనుక్కోవద్దన్నా, గృహప్రవేశాలు చేయొద్దన్నా. మొబైల్ నెంబర్లో 8 నెంబర్ ఉండొద్దని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలేరు కదా. మొబైల్ నెంబర్లో 8 నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ అనే విషయం మీకు ఇంకా తెలియదా? చూద్దాం ఒకసారి. నేను బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. మొబైల్ నెంబర్లో మనం ఫస్ట్ 1 నుంచి 9 నెంబర్లు రాసుకుందాం. ఫస్ట్ రాసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు నేను ఒకటి మీకు గమనించి చెప్తాను చూడండి ఒక్కసారి. ఈ 1 నెంబర్కి ఎక్కడైనా ఓపెనే ఉంది, ఓపెన్ మొత్తం ఓపెనే. ఈ 2 నెంబర్కి ఇక్కడ ఓపెన్ ఉంది, ఇగో ఇక్కడ ఓపెన్ ఉంది. ఈ 3 నెంబర్కి ఇక్కడ ఓపెన్ ఉంది, ఇగో ఈ 4 నెంబర్కి ఇక్కడ ఇది క్లోజ్ ఉంది. ఈ 5 నెంబర్కి ఇక్కడ ఓపెన్, ఇక్కడ ఓపెన్. ఈ 6 నెంబర్కి ఇక్కడ ఓపెన్, ఈ 7 నెంబర్కి ఇక్కడ ఓపెన్, 9 నెంబర్కి ఇక్కడ ఓపెన్. 8 నెంబర్కి ఎక్కడైనా ఓపెన్ ఉందా? అసలు ఓపెనే లేదు, మొత్తం క్లోజ్. 8 నెంబర్ ఒక్కసారి చూడండి, పైనుంచి కింది వరకు చూస్తే మొత్తం క్లోజ్. ఎక్కడన్నా ఓపెన్ ఉందా? మీరు చూడండి, ఎక్కడ ఓపెన్ లేదు. మీరు ప్రతి నంబర్ని రాసుకొని చూడండి, ప్రతి నంబర్ రాయండి ఒకసారి, చూడండి ఎలా ఉంటుందో. ఇక 1 ఇదంతా ఓపెనేగా, ఇదంతా ఓపెనే. చూడండి ఇదంతా ఓపెనే. మరి 2 నెంబర్ చూసుకుందాం. ఇగో 2 నెంబరు, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ ఓపెనే, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓపెనే. 3 నెంబర్ తీసుకుందాం. ఇగో 3 నెంబర్ తీసుకుందాం, ఇక్కడ నుంచి ఓపెనే, ఇదంతా ఓపెనే. 4 నెంబర్ తీసుకుందాం. చూడండి 4 నెంబర్, ఇగో ఇది ఓపెనే, ఇది ఓపెనే, ఇది కూడా ఓపెనే, ఇది కూడా ఓపెనే, ఇది కూడా ఓపెనే. ఇక 5 నెంబర్ తీసుకుందాం. ఇవన్నీ మీరు 5 నెంబర్ తీసుకుందాం. చూడండి 5 నెంబర్ తీసుకుంటే ఇది చూడండి, ఇగో ఇది ఓపెనే, ఇదంతా ఓపెనే. 6 నెంబర్ తీసుకుందాం. 6 నెంబర్లో ఇదిగో ఇదంతా ఓపెనే. 7 నెంబర్ ఇదంతా ఓపెనే కదా, 7 నెంబర్ అంతా ఓపెనే. 7 నెంబర్లో చూడండి, 7 నెంబర్లో 7 నెంబర్ ఇక చూడండి ఇదంతా ఓపెనే. 8 నెంబర్కే చూడండి ఎక్కడ ఓపెన్ లేదు. దేంతో స్టార్ట్ అవుతుంది దాంతో ఎండ్ అవుతుంది. దీన్ని బట్టి నేను ఏం చెప్పేదంటే ఇదంతా ఓపెనే కదంటే ఇది కాదు, క్లోజ్. ఇది చూడండి ఇదంతా క్లోజ్, ఎక్కడికి పోయేది లేదు. మీ పైసలు ఎక్కడికి పోయేది లేదు, ఇలా పోయినాయంటే అంతే. ఇవన్నీ ఓపెనే కదా. 9 నెంబర్ కూడా ఓపెనే. 9 నెంబర్ కొంచెం ఇది క్లోజ్ ఉంది, ఇక్కడ ఇదంతా ఓపెనే. సో అసలు ఈ నంబర్ మొత్తం క్లోజ్, ఈ నంబర్ మొత్తం క్లోజ్. చూడండి క్లోజ్ ఓపెనే లేదు. సో అందుకోసమే 8 నెంబర్ అనేది మొబైల్ నెంబర్లో ఉండడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, 8 నెంబరు మీ మొబైల్ నెంబర్లో ఉండడం ద్వారా ఏమి జరుగుతుంది? ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటంటే ఇలా 8 నెంబర్ ఇలా ఉండడం వల్ల మీ మనీ ఏదైతే ఉందో, మీ మనీ అనేది ఇలా ఫిక్స్డ్ అయిపోతుంది. దీంట్లో మీ డబ్బు ఎక్కడికి పోయేది లేదు, తప్పించుకుపోవడానికి వీలే లేదు. ఇక్కడ నుంచి పోతాయి, ఇవన్నీ పోతాయి, ఇట్ల నుంచి పోతాయి. సో 8 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా 8 నెంబర్లో పుట్టిన వాళ్ళు మనీ విషయంలో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. మనీ విషయంలో
మనీ విషయంలో చాలా చాలా పకడ్బందీగా ఇలా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో మనీ మేనేజ్మెంట్ వీళ్ళకు బాగా ఉంటుంది. సో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో చాలా చాలా ఆచితూచి పెడతాడు. అందుకోసమే 8 నెంబరు మీ మొబైల్ నెంబర్లో ఉంటే తప్పకుండా మంచిది. కానీ 8 నెంబర్ అనేది ఎండింగ్లో ఉండకూడదు. ఎండింగ్లో మొబైల్ నెంబరు మొత్తం 10 సంఖ్యల మొబైల్ నెంబర్లో ఎండింగ్ చివరిలో ఉండకూడదు. మొబైల్ నెంబరు 8 అనేది ఒక్కసారి ఉన్నా మంచిదే, ఒక్కసారి ఉన్నా మంచిదే. కానీ 3 సార్లు ఉండకూడదు, 3 సార్లు ఉండకూడదు, ఒక్కసారి ఉన్నా మంచిదే. ఓకేనా? 3 సార్లు ఇలా 4 సార్లు ఉండకూడదు. ఇది గుర్తుంచుకోండి మొబైల్ నెంబర్లో. ఇక మొబైల్ నెంబర్లో మెయిన్ మనకు తెలుసు కదా, 1, 4, 5, 6, 9 అనేవి పిల్లర్ నెంబర్స్. సో లక్కీ మొబైల్ నెంబర్లు మీరు కావాలనుకుంటే మీకు ఏదైతే మీద స్క్రీనింగ్ నెంబర్ ఉందో 8096413456 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి కనుక్కోండి. 20,000 నుంచి 2 లక్షల వరకు ఉన్నాయి. మీ స్తోమత 20,000 ఉంటే 20,000 పెట్టి తీసుకోండి, 1,00,000 ఉంటే 1,00,000 తీసుకోండి, 1,60,000 ఉంటే 1,60,000, 2 లక్షలు ఉంటే 1,00,000. మాకు ఏమీ డబ్బులు లేవు గురూజీ అని అంటే ఇదిగో 46 నెంబర్ పెట్టుకోండి అంతే. 46 నెంబర్ మొబైల్ నెంబర్ స్టిక్కర్ పెట్టుకొని హ్యాపీగా ఉండండి. ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో అప్పుడే మొబైల్ నెంబర్లు తీసుకోండి. లైఫ్ గ్రాఫ్ కోసం చాలామంది డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ జనవరి 1 నుంచి దానికి ఒక ప్రైజ్ పెరిగిపోతుంది. ఇప్పుడైతే 6,999కి మీ లైఫ్ గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 3-4 పేజీలు ఉంటుంది. ఓకేనా? సో తప్పకుండా లైఫ్ గ్రాఫ్ని తీసుకోండి. ఇక నెక్స్ట్ మీకు విదేశీలకు 15,900 ఉంటుంది. ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదంటే మీకు పీడిఎఫ్ పంపిస్తానే ప్రింట్ చేసుకోండి, లేదు ఇక్కడ నుంచే మీరు నేరుగా తీసుకోవచ్చు. ఓకేనా? ఇక మెయిన్గా లైఫ్ టైం గ్రాఫ్ అనేది చాలా ఉపయోగపడుతుంది, యాక్యురేట్గా ఉంటుంది. 20 సంవత్సరాలకి ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకి ఎలా ఉంటుంది, 70 సంవత్సరాలకి ఎలా ఉంటుంది, 100 సంవత్సరాలకి ఎలా ఉంటుంది. ఇప్పటివరకు ఏ న్యూమరాస్టు భారతదేశంలో లైఫ్ టైం గ్రాఫ్ గురించి చెప్పింది లేదు. ఇక ముందు చెప్తారు. మా శిష్యులే ఒక 20-30 మంది నేర్చుకున్నారు. అడ్వాన్స్ భక్తి వేదిక న్యూమరాలజీలో మీకు ఇది నేర్పడం జరుగుతుంది. ఈ లాస్ట్ బ్యాచ్ ఇది డిసెంబర్లో మీరు జాయిన్ కాండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి నేను అంతా ఆరోగ్యమే మహాభాగ్యం అనేది, ఎందుకంటే డబ్బు వచ్చేసింది కాబట్టి నాకు ఆరోగ్యం బాగుండాలి కాబట్టి అందుకోసం ఆరోగ్యమైన క్లాసులు చేయాలని చూస్తున్నాను. సో త్వరగా అడ్మిషన్ అయిపోండి. ఇంకా ఎవరైతే పాత శిష్యులు కూడా అప్గ్రేడ్ కాండి. దానికి ఉన్న ఫీజులు ఏదైతే మీ ఫీజులు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి కట్టేసి తొందరగా కట్టేసి జాయిన్ కాండి. భక్తి వేదిక న్యూమరాలజీలో మీకు లైఫ్ టైం గ్రాఫ్ గురించి మీకు నేర్పిస్తాం. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. థ్యాంక్ యూ.